క్యాష్ సర్క్యులేషన్స్ ఇండియాలో బాగా పెరుగుతుంది 2017 ఇయర్ నుంచి. సో కన్జంప్షన్ డిమాండ్ ఎక్కువ పెరుగుతుంది, అది క్యాష్ అండ్ డిజిటల్ పేమెంట్స్ వచ్చిన తర్వాత. సో కరెన్సీ సర్క్యులేషన్ 13.35 lakh crores అయితే 24కి 35.15 కరెన్సీ సర్క్యులేషన్. అది యూపీఐ 2016లో స్టార్ట్ అయింది. సో అంటే స్కేలప్ అప్పుడు 20లో స్కేలప్ అయింది. సో అక్కడి నుంచి 9 times. తర్వాత వాల్యూ ఆఫ్ మంత్లీ యూపీఐ ట్రాన్సాక్షన్ 2.06 lakh crores మార్చ్ 20 నుంచి ఇప్పటికి ఫిబ్రవరి 24 చూస్తే 18.07 lakh crores. ఎంత డిజిటల్గా ఎంత పెరిగిందో చూడండి. ట్రెండ్ అంటే ట్రెండ్ ఇండికేషన్ చేస్తుంటే స్ట్రాంగ్ కోరిలేషన్, అంటే ఎకనామిక్ యాక్టివిటీకి క్యాష్ స్పెండింగ్కి అంత సపోర్ట్గా ఉంది కాబట్టి సో డిజిటల్గా పెరుగుతుంది. సో ఎకానమీ ఫ్లరిష్ అవుతుంది. అంటే అంటే ఆల్ టైప్స్ ఆఫ్ పేమెంట్స్ ఆర్ యాక్సెప్టింగ్. అంటే క్యాష్ పరంగా కొంచెం తగ్గుతూ డిజిటల్ పేమెంట్స్ పెరుగుతోంది. సో ఈవెన్ స్మాల్ ఎకానమీస్ లైక్ బ్రెజిల్, సౌత్ అమెరికా, సౌత్ ఆఫ్రికా, రష్యా, యూకే, వాళ్ళు కూడా వాల్యూమ్స్ మనకంటే చాలా తక్కువ ఉంటాయి. లార్జర్ ఎకానమీస్ యుఎస్, చైనా, జపాన్, తర్వాత మనం, సో ఇండియా. సో డెఫినెట్గా దీంట్లో ఇంకా ముందు యూపీఐ ట్రాన్సాక్షన్స్ పెరుగుతాయి, డిజిటల్నెస్ పెరుగుతుంది కాబట్టి క్లారిటీనెస్ వస్తుంది. సో డెఫినెట్గా ఎకానమీ బాగుంటుంది, ఎకానమీ సైజ్ కూడా బాగా పెరిగే ఛాన్స్ ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.